రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఫైర్ అయ్యారు. 10 సంవత్సరాలు ఎంపీగా రాజంపేట పార్లమెంటు పరిధిలో ప్రజలకు గుర్తుండిపోయే పని ఏదైనా చేశావా అని ఎంపీ మిథున్ రెడ్డిని వారు ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల దాడికి గురైన ఎంపీడీఓను పరామర్శిస్తే మిథున్ రెడ్డికి కుల రాజకీయం కనిపిస్తుందని మండిపడ్డారు. ఒక రౌడీ షీటర్గా ఉండి గంధపు చెక్కల స్మగ్లింగ్ కేసులో నిందితుడిగా ఉండి ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన గుర్తింపు కోసం ఈరోజు మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుల రాజకీయాలు చేస్తోందని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా గాలివీడికి వచ్చి కుల రాజకీయాలు చేస్తారని చెప్పి ఆయన విమర్శించాడు. నిజానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఎంతో ఉన్నతంగా ఒక సమస్య మీద స్పందించి వెంటనే ఒక దళితుడైన ఎంపీడీఓ గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఆయన పర్యటన చేసి ఉద్యోగస్తుల్లో నైతిక స్థైర్యాన్ని నింపాడు. అటువంటి సంఘటనను మీరు సమర్థిస్తున్నారా అని చెప్పి మేము మిథున్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. మిథున్ రెడ్డి గారు ఇంకా చెప్పారు, అభివృద్ధి జరగలేదు, మేము బీటీ కాలేజీకి 200 కోట్లు శాంక్షన్ చేస్తే యూనివర్సిటీ కాలేదు అని చెప్పారు. మీరు ఈ 200 కోట్లు ఏమి శాంక్షన్ చేయలేదు, కేవలం జీవో ఇప్పించారు. జీవో ఇప్పించినంతనే ఆ స్థలము 11 ఎకరాల స్థలం మీరు జీవో ఇప్పించేస్తేనే యూనివర్సిటీకి కావాల్సినటువంటి వసతులు అందులో సమకూరుతాయా లేదా అని చెప్పి విఘ్నులు ఆలోచించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. అంతేకాదు 10 సంవత్సరాలు మీరు ఎంపీగా ఉన్నారు.